ది కృష్ణా ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పడి కొన్ని దశాబ్దాలు అవుతుంది. విజయవాడ నగర సంస్కృతిలో స్వరాజ్ మైదానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దశాబ్దాలుగా ఎగ్జిబిషన్లు, రష్యా సర్కస్లు, బుక్ ఫెస్టివల్స్, దీపావళి మందుగుండు సామాగ్రి స్టాల్సు, ఆదివారాలు పిల్లల క్రికెట్ ఆటలు, ద్విచక్ర వాహనాలు, కార్ల డ్రైవింగ్ నేర్చుకోవటానికి, రకరకాల కళలకు, హిందూ మత సాంస్కృతిక కార్యక్రమాలకు, మిషనరీ బైబిల్ ప్రసంగాలకు బెజవాడ మొత్తానికి కేంద్ర బిందువుగా నిలిచిన పట్టణ ప్రజల వారసత్వ తీపి గుర్తుల వేదిక స్వరాజ్ మైదానం. 1999లో నాటి చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించిన రైతు బజారులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద రైతు బజారుకు వేదిక కూడా స్వరాజ్ మైదానమే కావటం విశేషం. అది మామూలు రైతు బజారు కాదు, అద్భుతమైన ప్రజా రైతు బజారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా రైతులు తాము పండించిన తాజా కూరగాయలు, పండ్లు ఇక్కడ రైతు బజార్ ద్వారా నగర ప్రజలు, చుట్టుపక్కల ప్రజలకి అందుబాటులోకి తెచ్చేవాళ్ళు. విజయవాడ మొత్తానికి అతిపెద్ద లంగ్ స్పేస్ కూడా స్వరాజ్ మైదానం కావటం విశేషం. ఇన్ని సేవలకు వేదిక అయినటువంటి స్వరాజ్ మైదానంలో జగన్ ఏలుబడిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు.